తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవరంటే విజయవాడ దగ్గర భవానీపురంలో తిరుమల మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నాడు ఇతను A14. ఇతను కూడా మొన్న అరెస్ట్ అయ్యాడు, బెయిల్ కూడా వచ్చింది. ఈవేళ ఈ ఈశ్వర్ ఎవరైతే కార్తీక్ ఎవరైతే ఉన్నారో ఈ కార్తీక్ విడుదల అయిన తర్వాత ఈ మంత్రి గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడికి పెద్దది చూపిస్తాను, మీకు క్యాచింగ్గా ఉంటుంది. కుమారుడికి ఈ లేబర్ మంత్రి గారు, కార్మిక మంత్రి గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు ఏంటంటే కుమారుడు పేరు ఈశ్వర్ గారికి ఖరీదైన బెంజ్ కారు పుట్టినరోజు నాడు కొని ప్రజెంట్ ఇచ్చేసాడండి. A14 మంత్రి గారి కుమారుడికి ఇచ్చినటువంటి కారు ఫోటో ఇది. మంత్రి గారి కుమారుడు కూడా ఉన్నాడు, A14 కూడా ఫోటోలో ఉన్నాడు. A14 ఏమో మంత్రి గారికి స్వయంగా కారు అందిస్తున్నట్టు ఫోటో ఇది. ఇది మేము తీసిన ఫోటో కాదండి, A14 గారే ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. ఇది అంటే నేనేమంటానంటే అచ్చినాయుడు గారిని ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేశారే, ఇవాళ మంత్రి గారికి ప్రమేయం ఉంది ఈ కేసులో. లేకపోతే 12వ తారీఖున పుట్టినరోజు, డిసెంబర్ 12 కాదు, డిసెంబర్ 12వ తారీఖున పుట్టినరోజు నాడు మంత్రి గారి కుమారుడికి కారు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? 2019 డిసెంబర్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, ఎందుకు అవసరం వచ్చింది? అసలు ఈ A14కి మంత్రి గారి కుమారుడికి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా నువ్వు అచ్చినాయుడు కేసులో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసావు. నేను ఆధారాలు చూపిస్తున్నాను, ఇంకా ఆధారాలు ఉన్నాయి. అవి కాకుండా ఈ కారుకి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా టెంపరీ రిజిస్ట్రేషన్ తెలంగాణ, ఇంకా టెంపరీ రిజిస్ట్రేషన్ కొత్త కారు రిజిస్ట్రేషన్ కూడా అవ్వలే. ఈ కారుకి మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఫైనాన్స్ కూడా అతనే చేసి ఇచ్చినట్టు కాగితం, ఫైనాన్స్ కంపెనీ కాగితం ఇది. A14 ఫైనాన్స్ చేయించి కారు కూడా ఇచ్చాడు. ఎందుకు అంత మోజండి? ఏంటి ఆ సంబంధం ఏంటండి? ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఈ స్కామ్లో అచ్చెన్నాయుడికి సంబంధం లేదని చెప్పి అందరికీ తెలుసు. ఈ స్కామ్లో మూల సూత్రధారి మంత్రి గారే, జయరాం గారే. అతని బినామీ ఈ A14 కార్తిక్. A14 అయితే ఎవరైతే ఉన్నారో మంత్రి గారి బినామీ. లేకపోతే ఇంత ఖరీదైన కారు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందండి మీకు? ఇది పద్ధత అండి? నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, అవినీతిని నేను సహించను. ఎవరైనా అవినీతి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అని మాట్లాడుతున్నావే, నీ మంత్రులకు వర్తించదా అది? ముఖ్యమంత్రి గారు, ఇవాళ నేను మీకు మనవి చేస్తున్నాను, మనమే కాదు డిమాండ్ చేస్తున్నాను. ఈవేళ ఆధారాలు చూపిస్తున్నాం, అసలు సంబంధాలు ఏంటి? ఒక ముద్దాయికి మీ అబ్బాయికి, మంత్రి గారి అబ్బాయికి ఉన్న సంబంధాలు ఏంటి? మంత్రి గారితో ఉన్న సంబంధాలు ఏంటి? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా మంత్రిని మీ మంత్రి మండలి నుంచి తప్పించి ఈ కేసు పైన మంత్రి మీద వచ్చినటువంటి మేము చేసినటువంటి అభియోగాల మీద
న్యాయస్థానంలో ఉన్నత కమిటీ వేసి విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విచారణ జరిపించే దమ్ము మీకుందా? మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది. మీరు రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా మీరు మాట్లాడట్లేదు, నోరిప్పట్లేదు. కొంతమంది పనికిమాల చేత బూతులు తిట్టిస్తున్నారు మమ్మల్ని. మేము ప్రశ్నిస్తే బూతులు తిట్టిస్తున్నారు మీరు మాత్రం ఏది మాట్లాడట్లేదు. దౌర్జన్యాలు జరిగినా మాట్లాడట్లేదు, అన్ని వర్గాల మీద కుట్రలు జరుగుతున్నా మాట్లాడట్లేదు, దేవాలయాలపై దౌర్జన్యం జరుగుతున్నా మాట్లాడట్లేదు, దేనికి మాట్లాడట్లేదు. మీరు ఈ విషయంలో మీరు మాట్లాడాలి, తప్పదు. మీ సహచర మంత్రి, నేను ముఖ్యమంత్రిని, మంత్రికి నాకు సంబంధం లేదన్న కుదరదు ఇక్కడ. మీ సహచర మంత్రి అతను, మీ ఆశీర్వాదంతో వచ్చే మంత్రి అతను. మీ ఆధారాలు చూపిస్తున్నాం, చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ కమిటీ వేసినా ఆ కమిటీ ముందుకు వచ్చి ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి సమయంలో, ఇంత పెద్ద అభియోగం వచ్చిన సమయంలో మంత్రిగా అతను కొనసాగడం ధర్మం కాదు, న్యాయం కాదు, పద్ధతి కాదు. గతంలో ఎంతో మంది నాయకులు చూశారు నా సర్వీసులో, ముఖ్యమంత్రులు చూసాం. చిన్న అభియోగం వస్తే రాజీనామా ఇచ్చేటువంటి ముఖ్యమంత్రులు కూడా చూశాను నేను. పేపర్లో కానీ మీడియాలో కానీ అభియోగం వస్తే రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారు కొంతమంది ముఖ్యమంత్రులు. ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారు. జనార్దన్ రెడ్డి గారి ముందు అంజీ గారు ఒక విషయంలో వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఒక విలువలు ఉన్న వ్యక్తులు కాబట్టి అభియోగం వచ్చింది, ఉండడానికి వీళ్ళని వెళ్ళిపోయారు. ఈవేళ నీ మంత్రిమండలిలో నీ మంత్రిమండలి సబ్జెక్ట్ అభియోగం వస్తే కనీసం మీరు ఎలాగా రాజీనామా ఎవరు నాకు తెలుసు. ఈ మంత్రినైనా సరే మంత్రిమండలిని తప్పించవలసిన అవసరం ఉంది, పద్ధతి అని చెప్పి ఈ సందర్భంలో మేము మనం చేస్తాం. అంచేత ఈవేళ ఇవన్నీ ఆధారాలు క్లియర్గా ఇస్తున్నాం మేము. ఈ ఇటుపక్క ఉన్నటువంటి ఈ కోట్ వేసుకున్న వ్యక్తి A14 చూడ ఎంత నవ్వుగా, ఎంత ఆనందంగా ఇస్తున్నాడు తాళాలు. ఆ కారు సొంత కారులాగా, సొంత కారులేండి, ఎంత ఫోజుగా పెట్టుకుంటున్నాడు కొడుకు. ఇందా నేను అన్నాను పుట్టినరోజు బహుమతి అని. పుట్టినరోజు బహుమతి కాదు, లంచం. ఆ స్కామ్లో మంత్రి గారికి ఇచ్చినటువంటి లంచం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది చిన్న అభియోగం కాదు, ప్రూఫ్లతో ఇస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు బీసీని టార్గెట్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఇది పద్ధతి కాదు. అన్ని వర్గాల వారు కూడా మీకు ఓట్లు వేశారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఎవరిష్టం వాళ్ళది. మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం, ఆ సిద్ధాంతం అంటే ఇష్టం. మేము పార్టీలో ఉంటాం. మీరు అధికారంలో ఉన్నారు, మీరు తప్పులు చేస్తే ప్రశ్నిస్తాం, అది మా బాధ్యత. ప్రశ్నిస్తే ఈ విధంగా చేయడం ఎంతవరకు అవసరం అండి? పద్ధత అండి? ఓకే, నేను నిజంగా తప్పు చేస్తే చర్య తీసుకోండి, నేను వద్దంట్లే. తప్పని మీకు అనుమానం వస్తే, మీ దగ్గర ఆధారాలు ఉంటే మా మీద ఏ శిక్షణ విధించండి, ఏ శిక్ష కన్నా అనిపిస్తాం మేము. కానీ తప్పు లేకుండా, ఆధారం లేకుండా బెదిరించడం కోసం, అణగదొక్కడం కోసం మీరు చేసే ప్రయత్నాన్ని మా బీసీ నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా సందర్భంగా చెప్తున్నాను. మరొకసారి హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు,
ఏ తప్పు లేకుండా ఆధారం లేకుండా మా బీసీ నాయకులు టచ్ చేయొద్దు. ఒకవేళ టచ్ చేయాలనుకుంటే సమాధి అయిపోతామని కూడా మనం చేస్తున్నాను ఈవేళ. భూస్థాపితం అయిపోతామని కూడా మనం చేస్తున్నాను ఈవేళ. ఇందిరాగాంధీ గారు కూడా ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఒకనొక సమయంలో ఒక నియంతలాగా పరిపాలించింది. ప్రజలు ఏం చేశారు? తరిమి తరిమి కొట్టారు. చరిత్ర చెప్తుంది మనకి. అటువంటి మహా లీడర్నే తరిమి తరిమి కొట్టారు జనం. నువ్వెంత? నువ్వు కూడా ఒక నియంతలా ప్రవర్తిస్తున్నావు ఈ రాష్ట్రంలో. అన్ని వర్గాల వారిని కూడా దాడి చేస్తున్నావు. ప్రజలు అంత మూర్ఖులు కాదు. ఇందిరాగాంధీ గారికి ఆ రోజు ప్రజలు ఎలా తరిమి కొట్టారు అదే తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మనం చేస్తాం. ఆలోచన చేయాలా? చేసి ఈవేళ మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చెప్తున్నాం, కోర్టులు ముట్టికాయలు వేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు 95-96 ముట్టికాయలు వేసింది. నువ్వు సహనం కోల్పోతున్నావు తప్పించి ఆలోచిస్తున్నావా? అరే 95 సార్లు ముట్టికాయలు వేసింది, నాకు ఎందుకు ముట్టికాయలు వేసింది, కారణం ఏంటని చెప్పి నీ సలహాదారులు ఎంతమంది ఉన్నారండి? 55 మంది 65 మంది సలహాదారులు పెట్టుకున్నావు కదా. వాళ్ళు కూర్చోబెట్టి ఇన్ని కేసులు ఎన్ని కొన్ని ముట్టికాయలు వేస్తుంది, కారణం ఏంటి, ఎక్కడైనా తప్పు జరుగుతుందా అని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి కదా. చేసుకోవు, అందరి మీద నిందలేస్తావు. అంచేత ఈవేళ నేను సబ్జెక్ట్ డైవర్ట్ చేయదలుచుకోలేదు. నేను ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్తే మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ఈవేళ నా సబ్జెక్ట్ అంతా ఒకటే. ఈఎస్ఐ కేసులో ఈవేళ ఎవరైతే మంత్రి జయరాం గారు ఉన్నారో నేను ఆధారాలతో తోడు ఈవేళ అభియోగం చేయడం జరిగింది. ప్రెస్ ముందు మాట్లాడాను. అంచేత దాని మీద మీరు తీసుకోబోయే యాక్షన్ గురించి చెప్పాలి, మీరు నోరు విప్పాలి. ఇవాళ మా డిమాండ్ కూడా చెప్తున్నాం. ఈవేళ ఇమ్మీడియట్గా మంత్రి మండలి నుంచి ఇమ్మీడియట్గా తొలగించాలి. దీనిపైన ఇష్యూ పైన వెంటనే న్యాయపరంగా ఒక ఉన్నత కమిటీ వేసి ఎంక్వైరీ చేయించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మీకు ఏ ఆధారాలు కావాల్సిన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీలాగా ఆధారాలు లేకుండా మేము మాట్లాడే పరిస్థితి కాదు మాది. మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మరి ఈవేళ దాని ప్రకారంగా మీకు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఏంటో ఫోన్ నెంబర్ అంటే 14400. ఎక్కడైనా అవినీతి జరిగితే ఫోన్ కొట్టేయండి, 24 గంటల యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఫోన్ కొట్టవాయి చెప్దాం, అది కూడా ట్రై చేద్దాం. మీ ప్రెస్ ద్వారా అది కొడుద్దాం. 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటాను, అవినీతి పరులు వదలను, కాల రాసేస్తారు అన్నాడు. ఏవి రాస్తాడు చూద్దాం. స్వీకరించి నమస్కారం, అవినీతి నిరోధక శాఖ హెల్ప్ లైన్ కి స్వాగతం. నా పేరు శాంతి. అమ్మా, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతానమ్మా. దయచేసి మీ యొక్క సమస్యని తెలియజేయగలరా అండి? దయచేసి. నా పేరు అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి అలాగేనండి. ఫ్రమ్ విశాఖపట్నం. మాజీ మంత్రి అండి? అయ్యన్న పాత్రుడు. విశాఖపట్నం సార్. పేరు రాసుకో, క్రిటికల్ గా ఉంటది, మా పలకలేరు. సార్ మీ యొక్క సమస్యని తెలియజేయగలరా అండి? అవునమ్మా. దయచేసి. ఈ సమస్య ఏంటంటే ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో అలాగేనండి. అవినీతి జరిగిందమ్మా. ఏ విధమైన అవినీతి అనేది జరగడం
అదేనా మా వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను. తర్వాత రెండోది ఏంటి, దాంట్లో మంత్రి గారి ప్రమేయం ఉందని చెప్పి అభియోగం. అలాగేనండి. మంత్రి గారి పేరు ఏంటంటే కార్మిక మంత్రి జైరాం గారు. అలాగే సార్. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మాకు ఎక్కడైనా అవినీతి జరిగితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 24 గంటల్లో మేము స్పందిస్తామని చెప్పారు. అలాగే సార్, తప్పకుండా. మంత్రి గారి కుమారుడు కూడా ఉన్నాడు దీంట్లో. అతని పేరు ఈశ్వర్. అలాగే సార్. ఓకే అమ్మా, రికార్డ్ చేసుకొని ఇమీడియట్ గా దీని మీద పరిష్కారం 24 గంటలు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం అమ్మా. సార్ తప్పకుండా అండి. కాకపోతే మీకు సమస్య అనేది పూర్తిగా తెలియజేయండి సార్. మీకు ఏ విధమైన అవినీతి అనేది జరిగిందండి? అదేనమ్మా, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో నిందితుడు ఎవరైతే A14 గా నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు ఏమో ఈ మంత్రి గారి కుమారుడికి పుట్టినరోజు నాడు కారు బహుమతి ఇచ్చారమ్మా. బెంచ్ కారు, పెద్ద కారు, చాలా ఖరీదైన కారు. అలాగేనండి. ఓకే అమ్మా, ఫైల్ అంతా పంపిస్తానులే అమ్మా. సార్ దయచేసి ఒక్క నిమిషం పాటు హోల్డ్లో వేచి ఉండగలరా అండి? మీకు కావాల్సిన సమాచారం అనేది అందించగలుగుతాను. ఓకే ఉంటానమ్మా. అన్నిటి ఇంకో పనులు కొట్టుకోలేదు. మరికొంత సమయం అనేది పడుతుందండి. దయచేసి మరికొంత సమయం హోల్డ్లో వేచి ఉండగలరా సార్? అమ్మా అంత సమయం నువ్వు ఊళ్ళో పట్టుకోవాలి, చేయి పట్టుకోలేను. నాకు ఫోన్ చేసి చెప్పమ్మా. మరొక సమయం పడతాడు. సరే, ఇప్పుడు మనం 11:30 ఎంతో ఇచ్చాము సమాచారం. 24 hours లో చర్య తీసుకుంటా అన్నారు. మరి రాకపోతే మళ్ళీ స్పందిద్దాం కదా, వేరే అనుకోండి. మరి వేళ ఇదండి, నేను దీనికోసం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ చిన్న విషయం కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం. అనవసరంగా ఒక పెద్ద నాయకుడిని, ఒక బీసీ నాయకుడిని ఏ తప్పు లేకుండా బలి చేశారు. దీని వెనకాతలు ఉన్న వాళ్ళు వేరు, డబ్బులు తెప్పిన వాళ్ళు వేరు, శిక్ష అనుభవించింది వేరు. ఇది చాలా గౌరవమైన సబ్జెక్ట్. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలని, ఇప్పటికైనా 1-6 నెలల తర్వాత మాట్లాడమని, దీని మీద స్పందించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈవేళ మంత్రి గారి గురించి మీకు తెలియంది కాదు. సరే, ఎవరిని మంత్రి వేసుకుంటారో ముఖ్యమంత్రి ఇష్టం. ఇతని క్యారెక్టర్ ఒకసారి తీసుకుంటే, కర్నూలులో ప్యాకాట క్లబ్లు కూడా మెయింటైన్ చేస్తాడు ఇతను. అది కూడా మీ ప్రెస్లో చూశాను నేను. ప్యాకాట క్లబ్లు కూడా మంత్రి గారు మెయింటైన్ చేస్తున్నారని. అది పర్సనల్ విషయం అనుకోని, అది వేరు. మంత్రి హోదాలో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటారని చెప్తున్నాను నేను. కాదు నా పర్సనల్ బోర్డు అంటే నేను చెప్పలేను. నేను ఇది నీ పర్సనల్ కాదు, నేను చెప్పిన సబ్జెక్ట్ నీ పర్సనల్ కాదు, గవర్నమెంట్ సబ్జెక్ట్. ఇన్సూరెన్స్, ఈఎస్ఐ అంటే అర్థం ఏంటండి? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఎంప్లాయీస్ అంతా ఈ కరోనాలో తిండి లేక ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏమో రోడ్డు మీద పడి అడుక్కుని తింటుంటే, నువ్వు ఎంప్లాయీస్ తాలూకు ఇన్సూరెన్స్ కూడా తినేస్తారండి, మీరు దోషించుకుంటారండి. ఇంతకంటే ఘోరమైన సబ్జెక్ట్ ఇంకోటి ఉంటుందండి. అంతే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పుకొని కోరుకుంటున్నాను.
ఉన్నానమ్మా లైన్లో ఉన్నా, చెప్పమ్మా. సార్, మీరు ఏదైతే సమస్య కొరకు చింతిస్తున్నారో ఈ యొక్క సమస్య కొరకు వాళ్ళు మీకు లంచం అడగడం జరుగుతుందా అండి? అడిగారు కదమ్మా, నన్ను లక్షం అడగట్లేదు. A14 అని చెప్పి ఎవరైతే కేసులో ఉన్నారో A14 ముద్దాయి మంత్రి గారి కుమారుడికి లంచం ఇచ్చారమ్మా. ఒక బెంచ్ కుమారుడికి లంచం అనేది ఇవ్వడం జరిగిందండి. జరిగింది. ఫోటోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఒక పెద్ద కారు, బెంచ్ కారు కొనిచ్చారమ్మా, అది లంచంగా. డిసెంబర్ 12వ తారీఖు 2019 తారీఖుని ఇచ్చారమ్మా. పుట్టినరోజు సందర్భంగా లంచం ఇచ్చారమ్మా. మీ దగ్గర ప్రూఫ్స్ అనేవి ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పంపిస్తాం. అలాగే సార్, మీరు మీ దగ్గరలో ఉన్న ఒకసారి ఆ యొక్క ప్రూఫ్స్ అనేవి ఉన్నట్లుగా అయితే మీరు మీ యొక్క ఏసీబీ ఆఫీస్ కు వెళ్ళి కలిసి మీ యొక్క ప్రూఫ్స్ అనేవి మీ యొక్క సమస్య అనేది తెలియజేయండి సార్. నేను ఏసీబీ ఆఫీస్కి వెళ్తే మీ ముఖ్యమంత్రి ఏం పిలుచుడమ్మా? చెప్పండి సార్. ఇప్పుడు నేను ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే మీరు ముఖ్యమంత్రి ఏం చేస్తారమ్మా? సార్,